మన జీవితంలో మనం ఎంచుకునే ఆ ఒక్కొక్క ఎంపిక అది మనకి తిరిగి చూసుకునేదిగా ఉండకూడదు, మనకి రిమార్క్ తెచ్చేదిగా ఉండకూడదు, మన లోపాలను ఎత్తిపెట్టేదిగా ఉండకూడదు, మన బలహీనతలు చూపించేదిగా ఉండకూడదు, వెనుదిరిగి సవాలు చేసేదిగా ఉండకూడదు. మన చాయిస్ ఎట్లా ఉండాలి తెలుసా? ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి ఒక మాట చెప్పాడు, నన్ను పోలి మీరు నడుచుకురండి అన్నాడు. ఏమన్నాడు? నన్ను పోలి. ఇమిటేట్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి. క్రైస్తవ జీవితంలో ఎంతమంది నిజంగా యేసుక్రీస్తుని అనుసరించి బ్రతకగలుగుతున్నారు, యేసుక్రీస్తుని అనుసరించి వెళ్ళగలుగుతున్నారు, యేసుక్రీస్తు అనుసరణలో నిలబడగలుగుతూ ఉన్నారు? చూస్ ది రైట్ థింగ్. మంచిదాన్ని మనం ఏం చేయాలి? ఎంచుకోవాలి. మంచిదాన్ని ఎంచుకోవాలి.